హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కల్ని, ఆనియన్స్ ముక్కల్ని, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి వేగేసరికి ముక్కల్ని తీసుకోవాలి. మన కర్రీస్లో కానీ ఫుడ్లో కానీ ఖచ్చితంగా వైట్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిటపటలాడేటప్పుడు మనం ఫస్ట్ క్యారెట్ ముక్కల్ని వేయించుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా వేగవు. ఆనియన్స్ తొందరగా వేగుతాయి కదా, క్యారెట్ ముక్కలు తొందరగా వేగవు. కాబట్టి క్యారెట్ వేసిన 10 మినిట్స్కి అవి ఆనియన్స్ వేయాలన్నమాట. ఇలాగే కరివేపాకు కూడా వేసేసేయాలి. ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, తీసి చూద్దాం. మగ్గిపోయాయి, క్యారెట్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెడదాం. మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయింది కదండి, మూత తీసి చూద్దాం. మొత్తం కలిసిపోయింది కదా. ఈ సిచ్యువేషన్లో మనం సాల్ట్ వేసేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసేస్తాం. ఒకసారి తిప్పి పెడదాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మగ్గిదేమో తీసి చూసుకుందాం ఒకసారి. మగ్గిపోయిందండి, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇందులో కారం మసాలా వేసేసుకుందాం. కర్రీకి సరిపడా కారం, కొంచెం మసాలా వేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేద్దామమ్మా. చూసేద్దాం ఒకసారి. చూసారా కర్రీ ఎలా అయిపోయిందో? చాలా బాగుందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. మీకు కనుక నా ఛానల్లో వంటలు నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.